ఇది ప్రతి ఒక్కరికి మన తెలుగు ప్రజలకి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపయోగం కానీ మనం అక్కడ తెలుసుకోండి ఇక్కడ చెప్తున్నాము. పూర్తి ఇంకా దీన్ని డెప్త్ గా తెలుసుకోవాలంటే తుమ్కూరు జిల్లా గౌడన్కట్టె గ్రామంలో పరంపర వైద్యులు పరమశివ అని ఉన్నాడు. ఆయన దగ్గర పోయిన ఆయన నంబర్ కూడా ఇస్తాను. మీరు కావాల్సింటే పోయి ఆయన ద్వారా కూడా తెలుసుకొని దీన్ని యూజ్ చేయొచ్చు. రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నది పొలంలో ప్రయాణం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మనం ఈరోజు అనంతపురం జిల్లా కుందిర్పి మండల పరిధిలో ఉన్నాము. ఇక్కడ గారె చెట్టు యొక్క ఉపయోగాలు, గారె చెట్టు ఎందుకు వాడతారు, గారెకాయ వలన ఉపయోగాలు, ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ గారెకాయ గురించి తెలుసుకుందాము. ఈ గారెకాయ గురించి తెలియజేయడానికి మనతో పాటు న్యాచురల్ ఫార్మర్ లక్ష్మణమూర్తి గారు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఈ గారెకాయ ఎందుకు ఉపయోగపడుతుంది, దాని వలన ఉపయోగాలు ఏంటి, ఎన్ని రకాల రోగాలను నియంత్రిస్తుంది, అలా అనే విషయాలు మనం వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే గురువు గారు. ఈ గారె చెట్టు ఎలా తెలుసుకున్నారు? మీకు నేను కర్ణాటకలో వ్యవసాయ సమ్మేళన కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ పరంపర వైద్యులు ఒకరు దొరికారు. వాళ్ళు దీని గురించి పూర్తిగా వివరాలు ఇచ్చారు. ఇది గార చెట్టు అంటారు మన ప్రాంతంలో. ఇది గార చెట్టు అంటారు. ఇది బిల్పత్రి చెట్టు ఉంటుంది కదా, బిల్పత్రి చెట్టు, గార చెట్టు, మళ్ళీ ఇంకోటి వెలగ చెట్టు, ఈ మూడు ఒకే జాతికి చెందినవి. దీన్ని మామూలుగా మన ప్రాంతంలో గార చెట్టు అంటారు. తెలంగాణ ఆ సైడ్ గారమండ అంటారు దీన్ని. ఇది గారమండ అంటారు. ఉత్తర భారతదేశంలో వచ్చి ఎడారి ఖర్జూరం అంటారు. మళ్ళీ ఇంగోట్ అని పిలుస్తారు. కర్ణాటకలో ఇది ఇంగలారద అన్ను అంటారు. దీని విశేషాలన్నీ నాకు అక్కడే తెలిసొచ్చాయి. మేము కూడా వాడుతూ ఉన్నాం. ఇది మీరు ఎలా తెలుసుకున్నారు ఈ చెట్టు గురించి? ఇది ప్రోగ్రామ్ పోయినప్పుడు అక్కడ పరంపర వైద్యులు మీట్ అయినప్పుడు వాళ్ళ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని మేము దీన్ని యూజ్ చేస్తూ ఉన్నాము. ఇది చాలా సరళంగా ఔషధం తయారు చేసుకోవచ్చు, అంటే సులభతరంగా చేసుకోవచ్చు. ఇదేం పెద్ద కష్టం లేదు. దీని మీద ఇట్లా ఈ చిప్ అంతా తీసేసి దీని మీద చింతపండు గుజ్జు మాదిరి గమ్ము మాదిరి ఉంటుంది, దాన్ని అంతా తీసి దీనికి 2 బెల్లము, ఆర్గానిక్ బెల్లము, సేంద్రియ బెల్లము, తెల్ల బెల్లము విషకారి, అది తెల్ల బెల్లం పనికిరాదు. అలాంటి ఆర్గానిక్ బెల్లం తీసుకొని దీనికి 2 వేసుకొని మాత్రలు చేసుకొని, అనప గింజంత మాత్రలు చేసుకొని రోజు వాడితే 19 రోగాలు మఠామాయమవుతాయి. 19 రోగాలు మఠామాయమవుతాయి. ఇది మన చుట్టుముట్టు మనకంటే ఒక 40-50 ఏండ్లు పెద్దోళ్ళకైతే బాగా తెలుస్తాయి. ఇప్పుడు కాలంలోకి తెలిసేది ఇవి. మన చుట్టూరే ఎన్నో ఔషధ చెట్లు కూడా ఉన్నాయి. అట్లా తెలుసుకొని మనము ఆచరిస్తే మన ఆరోగ్యం కూడా మేలు, మనకి కాస్త డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇవి ఏది సైడ్ ఎఫెక్ట్ ఏముండదు. అదే కెమికల్ మెడిసిన్ మనం వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇది సైడ్ ఎఫెక్ట్స్ రాదు. ఇది ఎలాంటి రోగాలకు పనిచేస్తుంది? ఇది వచ్చి ప్రధానంగా కాములకి, జీర్ణాంగ శుద్ధి, రక్త శుద్ధి, చిన్నపిల్లల జ్వరాలు, కాళ్ళు వెనక పక్క ఇట్లా నరాలు తేలింటాయి కదా, వెరికోస్ అంటారు. నరాలు గ్రీన్ కలర్ వస్తాయి నరాలు, ఆ నరాలకి ఉపయోగపడుతుంది, వెరికోస్ అంటారు. మహిళలకి పేగుజారుడు, బట్టి, కడుపు నొప్పి అంటారు, అందుకు కూడా పనిచేస్తుంది. మన ఇంటి వాకిలికి కొమ్ములు కడతారు. ఏదైనా గ్రహ దోషాలు ఉంటే ఈ కొమ్ములు కూడా కడతారు. కొమ్ములు కూడా కడతారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఔషధ గుణాలు ఉండే చెట్టు ఇది. ఇది ఉష్ణ మండలంలోనే పెరిగేది. ఇది ఉష్ణమండలంలో, ఈ ఫారెస్ట్ ఏరియాలో పెద్దగా వర్షాలు ఎక్కువ వచ్చే ప్రాంతాల్లో ఇది పుట్టదు. ఇది మామూలుగా మన ఉష్ణ మండలము, రాయలసీమ, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ఇటువంటి ప్రాంతాల్లో బాగా చెట్టు ఏపుగా పెరుగుతుంది. చెట్టు పుట్టి
15 ఏళ్ళకి కాపు వస్తుంది. ఇది 15 సంవత్సరాలకు వస్తుంది కాపు వస్తుంది. ఉమ్, ఇది అన్ని ప్రాంతాల్లో మన ఏరియా రాయలసీమను తెలంగాణ ఇది బయలు ప్రదేశంలో దండిగా దొరుకుతాయి. రోడ్డు అంటా ఉంటాయి. ఉమ్, దీన్ని ఎవరు గుర్తించడం లేదు. చాలా ఔషధ గుణాలు ఉండేది. ఉమ్, దీన్ని అలవాటు చేసుకొని ఉమ్, దీన్ని బాగా నీట్ గా మీరే చేసుకొని ఉప్పు డబ్బాలకు వేసుకొని ఊరికి ఉమ్, ఉప్పు డబ్బాలకు వేసుకొని చేస్తే వేసుకున్నా కూడా ఉమ్, ఈ 4 నెలల వరకు పెట్టొచ్చు. ఉమ్, 4 నెలలు దాంట్లోకి డ్రై అవుతుంది. ఉమ్, ఈ ఔషధ గుణాలన్నీ పోతాయి. ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఉప్పుదు ఉమ్, ఆ ఉప్పు వాడకం వల్లనే అర్థం జ్వరాలు పోతాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి మన తెలుగు ప్రజలకి ఉమ్, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపయోగం కానీ మనం అక్కడ తెలుసుకోండి ఇక్కడ చెప్తున్నాము. ఉమ్, పూర్తి ఇంకా దీన్ని డెప్త్ గా తెలుసుకోవాలంటే ఉమ్, తుమ్కూరు జిల్లా గౌడన్కట్టె గ్రామంలో పరంపర వైద్యులు పరమశివ ఆయన ఉన్నాడు. ఉమ్, ఆయన దగ్గర పోయిన ఆయన నంబర్ కూడా ఇస్తాను. మీరు కావాల్సింటే పోయి ఉమ్, ఆయన ద్వారా కూడా తెలుసుకొని ఉమ్, దీన్ని యూజ్ చేయొచ్చు. ఉమ్. ఇది తినడానికి ఎలా ఉంటుంది? అదేమేమి లేదు. బెల్లం కలిపేస్తే తీగ చాక్లెట్ మాదిరి ఉంటుంది. తీయగా ఉంటుంది. పిల్లోళ్ళకి చేసిస్తే ఉమ్, ఆ చాక్లెట్ మాదిరి బాగా తింటారు పిల్లోళ్ళు. ఉమ్, ఏం పెద్దగా సేదు గీదు ఏముండదు. ఉమ్. అంటే ఆ మంచి బెల్లం వేయాల, మంచి ఆర్గానిక్ బెల్లం వేయాల, బెల్లం వేయాలి. తెల్ల బెల్లం వేయకూడదు. ఉమ్, మీరు తెలిసిన వాళ్ళు తన ఏడన్నా అట్లా తయారు చేసేవాళ్ళతోనే బెల్లం తెచ్చుకోవాలా. ఉమ్, ఈ తెల్ల బెల్లం విషకారి కాబట్టి అది పనికిరాదు. ఉమ్, సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో కొంతమంది రైతులు పండుతుంటారు. ఉమ్. ఇక్కడ మన దగ్గరలోకి అంటే మనకి కింగేరి ఆశ్రమం అని ఉంది బెంగళూరులో, ఆ, రాధాస్వామిది. ఉమ్, వాళ్ళు పూర్తిగా సేంద్రియ ఉమ్. పద్ధతిలో బెల్లం చేస్తారు. బెల్లం తయారు చేస్తారు. ఆ బెల్లం తెప్పించుకొని ఆన్లైన్ లో మీకు వస్తుంది. ఉమ్, ఆ పుడి బెల్లం మాదిరి ఉంటుంది. ఉమ్, సేమ్ ఇది అది రెండు కలిపి మనం చేసినామంటే ఉమ్, ఈ తిగుడు ఎంత ఉంటుందో ఆ తిగుడుకి 2 అంతలు బెల్లము ఉమ్. యాడ్ చేసుకుంటే సేమ్ కాఫీ చాక్లెట్ మాదిరి ఉంటుంది. కాఫీ చాక్లెట్ మాదిరి. రోజు ఒకటి పొద్దున్నే ఉదయాన్నే ఉమ్, ఒకటి వేసుకుంటే ఉమ్, మన ఆల్మోస్ట్ ఆ 19 రోగాలు మన దరిదాపులు రావు. ఉమ్, కాబట్టి ఇది తెలుగు ప్రజలందరూ ఉపయోగించుకుంటారని ఉమ్. తెలుపుతున్నాను. మీరు వాడుతున్నారా? మేము కూడా వాడాము. ఇది రిజల్ట్ వచ్చింది కాబట్టి ఉమ్, మేము కూడా 10 మందికి తెలియని చెప్తాం. ఉమ్, వాత రోగాలు ఉండేవాళ్ళకి, కాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళకి, ఉమ్, కడుపు నొప్పులు ఉండేవాళ్ళకి, ఉమ్. కడుపు. పేగుజారులకి, ఉమ్, కాములకి, ఉమ్, రక్తశుద్ధి, జీర్ణాంగ శుద్ధి, ఉమ్, ఇట్లా ఇన్ని రోగాలకి ఇది ఉమ్, దివ్య ఔషధము, ఉమ్, ఔషధమైన చెట్టు. ఇటువంటి చెట్లు ఉమ్. మనకి ఉండడము, మన ప్రాంతంలో దొరకడం కూడా మన అదృష్టం. అదృష్టం. ఉమ్. ఇది మామూలుగా పెద్ద పెద్ద సిటీలో 20 రూపాయలు ఒక కాయ అమ్ముతారు. 20 రూపాయలకు ఒక కాయ. ఒక కాయ 20 రూపాయలు. మేము ఊరికే ఇస్తాము. ఊరికే ఇచ్చినా ఇక్కడ ఇక్కడంతా ఊరికే ఇస్తాము. ఉమ్, ఎక్కడన్నా ప్రోగ్రాంలు జరిగినప్పుడు ఇది 20 రూపాయల కాయ అమ్ముతారు. 20 రూపాయలకు ఒక కాయ. ఆ. మీకు అక్కడ ఆర్గానిక్ మీరు వెళ్ళినప్పుడు ఫార్మింగ్ వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అక్కడ ప్రోగ్రామ్ జరిగినప్పుడు అక్కడ 20 రూపాయలు కొట్టి స్టాల్లో అమ్ముతారు. స్టాల్లో మీకు మొదట చూసినప్పుడు ఎలా అనిపించింది ఈ కాయ? ఇది నాకి పెద్దగా తెలియదు. ఇది ఉమ్, తర్వాత అక్కడ అక్కడ అనుభవజ్ఞులు మనకంటే 30-40 ఏళ్ళ పెద్దోళ్ళు వాళ్ళ ద్వారా మనము చర్చించినప్పుడు ఇటువంటి మంచి విషయాలు తెలుస్తాయి. ఉమ్, ఇలాగా కొన్ని వేలల్లో ఉన్నాయి ఔషధ గుణాలు భూమి మీద. అవి వాడుకునేది తెలుసుకోనాల, తెలుసుకొని వాడాలి. ఉమ్, అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది. ఉమ్. ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలి? ఇది చాలా సులభతరము. ఉమ్, ఇదేం పెద్ద ఇదేమి ఏడిది లేదు. ఉమ్, చాలా ఈజీగా సరళంగా చేసుకోవచ్చు. ఉమ్, ఇది ముందుగా దీని మీద ఇలా చిప్పు తీసేసి, ఉమ్, ఈ చిప్పు తీసేస్తే ఇది ఇలా కొంచెం ఇట్లా గీరుకుంటే చాకాతో గానీ ఇంకేదైనా స్పూన్తో గానీ ఇలా గీరుకొని ఉమ్, దీన్ని ఇది గమ్ము మాదిరి, చింతపండు గమ్ము మాదిరి ఉంటుంది. ఉమ్, ఇలా తీసుకొని ఇది శ్రేష్టమైన ఇది ఉమ్, దీని 2 అంతులు ఉమ్, 2 అంతులు ఇలా బెల్లం వేసుకొని ఉమ్, ఇది రోజు ఇలాంటి ఒక అనపగింజంత మాత్రమే ఉమ్, ఇట్లా వాడుకున్నామంటే ఉమ్, మనకి సర్వరోగాలు నయమైతాయి. ఉమ్, ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఉమ్, ఎవరు తెలిసిన వాళ్ళతో పోవాలనేది ఏం లేదు. ఉమ్, ఇది చాలా విశేషమైన ఔషధ గుణాలు ఉండేది. ఉమ్, ఇదేం పెద్ద ఇది కాదు, చాలా ఈజీ. ఉమ్, మనము ఎక్కడైనా కాయలు, మనము రోడ్ సైడ్ పోతే కాయలు దొరుకుతాయి. ఆ కాయలు తెచ్చుకొని ఉమ్, ఇలా ఒక అనపగింజంత మాత్ర ఉమ్, ఇది ఇలా చేసుకొని ఇంట్లో మాత్రలు చేసుకొని పెట్టుకుంటే రోజు ఎన్ని మాత్రలు చేసుకోవాలా? ఎన్ని ఒక 20 రోజులు, 30 రోజులు, 50 రోజులు ఇది తిన్నా ఏం కాదు. ఉమ్, అది సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు. ఉమ్,
ఇలా ఈ గమ్మెంట్ బాగా ఇది బెల్లం ఇది రెండు కలిపోయింది ఒక మాత్ర వేసుకొని ఇడిస్తే ఈ పూటకి అయిపోయా. ఇప్పుడు మనం తయారు చేసుకొని పెట్టుకుంటాం అనుకో, ఎన్ని రోజుల వరకు నిలువ ఉంటుంది? ఇది ఉంటది ఒక 3 నెలల వరకు ఉంటది. 3 నెలల వరకు ఏం కాదు. టాబ్లెట్ పిల్లోళ్ళకి ఇస్తే చాక్లెట్ మాదిరి తింటారు. ఆర్గానిక్ బెల్లం అయితేనే బాగా పనిచేస్తుంది. ఇది తెల్ల బెల్లం ఏం పని చేయదు. ఇది చాలా విశేషమైన ఔషధ గుణాలు కలిగింది. ఇది దగ్గర దగ్గర 19 రోగాల్ని మేలు చేస్తుంది. ఇది రోజు ఇదేమి ఇంక దీంట్లోకి ఇంకేమి వేసే పని లేదు. ఇంకా ముఖ్యంగా ఇది కూడా చేసుకునే కయ్యాలి అనేవాళ్ళు ఈ ఉప్పు డబ్బా ఉంటుంది కదా, ఉప్పు డబ్బా ఆ కాయని రోవంత ఇట్లా గాయం చేసుకొని ఇలా వేసుకుంటే దీంట్లో ఉండే ఔషధ గుణాలన్నీ అవశేషాలన్నీ ఈ ఉప్పులోకి వస్తాయి. మనం రోజు ఉప్పులోకి వాడడం వల్ల మన పిల్లోళ్ళకి గాని మన ఇంట్లో వాళ్ళకి గాని జ్వరాలన్నీ మటమాయమవుతాయి. అంత విశేష గుణం ఉందని పెద్దలు చెప్తారు. ఇది 3 నెలలు 4 నెలల వరకు ఒక కాయ ఉంటుంది ఇట్లా. మళ్ళా ఇది అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకొక కాయ వేసుకుంటే అయిపోయా. ఉప్పు అయిపోయినట్ల ఉప్పు ఈ కాయ కూడా వేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. రోజు ఒకటి పరకడపున ఒకటి వేసుకొని గ్లాస్ నీళ్ళు తాగితే అయిపోయా. ఇంతే. దీని గురించి మనం భోజనం చేయకుండా ముందే భోజనం చేసుకుని దానికంటే ముందే వేసుకోవాలా. వ్యాధిగ్రస్తులు అయితే పొద్దున్నొట్టి సాయంకాలం ఒకటి వేసుకున్నా మంచిది. ఇది వేసుకున్న తర్వాత ఎన్ని గంటల వరకు మనం ఏమి ఆహారం తీసుకోవడం? ఏం లేదు, వెనకంటేనే తీసుకోవచ్చు, ఏం కాదు. ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇది వాడుకోవడం వల్ల చాలా ఉపయోగం. ఇది ఉప్పు డబ్బా వాడేటప్పుడు గాజుది గాని పింగాణి పాత్ర గాని వాడితే బాగుంటుంది. అందరూ ప్లాస్టిక్ డబ్బాల్లో వాడతారు. ఆ ప్లాస్టిక్ డబ్బాలో వాడడం వల్ల మైక్రో ప్లాస్టిక్స్ రిలీజ్ అవుతాయి. మనకి ఆరోగ్యానికి చాలా ఎఫెక్ట్ ఇస్తాయి. కాబట్టి మనము ఇలా గాజుకు సంబంధించిన గాజు డబ్బాలో మనము ఉప్పు వేసుకొని ఇటువంటి కాయలు దీంట్లోకి వేసుకుంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఈ ఉప్పులో ఉండేటువంటి ఔషధ గుణాలు ఎప్పుడైతే దీంట్లోకి రిలీజ్ అవుతాయో ఈ ఉప్పు మన వంటకాల్లో వాడే దాని నుంచి 90% ఈ ఉప్పు ద్వారానే మనకి రోగాలు తగ్గిపోతాయి. అంటే ఇది వాడకంలో ఖచ్చితంగా మనం ఈ 19 రోగాల్లో ఏదో ఒక రోగం ఉండేవాళ్ళు టాబ్లెట్ ఈ మాత్ర మాదిరి చేసుకొని బెల్లము ఇది గీరి ఇట్లా తీస్తాం కదా గమ్మ మాదిరి, దీనికి 2 అంతలు బెల్లం వేసుకొని ఇది పొద్దున్నొట్టి సాయంకాలం ఒకటి భోజనానికంటే ముందు వాడేసి ఒక గ్లాస్ నీళ్ళు తాగితే ముగిసిపోయారు. అనపగింజంత మోతాదులో ఇంత మాత్రం రోజు వేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని అన్ని ఇలా ఒక తడు చేసుకొని పెట్టుకుంటే ఒక 40 రోజులు 21 రోజు 50 రోజుల వరకు కూడా వాడచ్చు. వాడితే పూర్తిగా రోగం నయమవుతుందని ఆయన చెప్తాడు. అట్లా మనకంటే ఒక 30-40 ఏండ్లు పెద్దోళ్ళతో కూర్చుంటే చాలా విషయాలు చెప్తారు. వాళ్ళతో కూర్చోరు చాలా మంది. మన చుట్టుముట్టు చాలా ఔషధ చెట్లు ఉంటాయి, విశేషమైనటువంటి ఔషధ చెట్లు ఉంటాయి. అటువంటి వాళ్ళ పెద్దోళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు చాలా విలువైనవి తెలుస్తాయి. పూర్తిగా మనము ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా చేస్తాము. ఈ విధంగా గారపండు వాడుకోవడం వల్ల ఎన్నో 19 రకాల రోగాలను మన దగ్గరికి రాకుండా చేస్తుంది అనేది చెప్తున్నారు. ఈ విధంగా గారపండు ఎలా ఉపయోగించాలంటే, మనం ఉప్పు వాడకంలో ఉన్నప్పుడు ఇది గాయం చేసి ఈ విధంగా ఉప్పులోకి వేసుకోవడం వల్ల కూడా, కూరల్లో వాడుకోవడం వల్ల కూడా ఎన్నో రోగాలను నియంత్రిస్తుంది అనేది వారు చెప్తున్నారు. ఇది ఎలా తయారు చేసుకోవాలి అన్నప్పుడు ఆర్గానిక్ బెల్లం తీసుకొని ఈ పైన ఉన్న గుజ్జుని తీసివేసి దీంట్లో ఉన్న ఈ జిగురుని తీసుకొని ఒక ముద్దలాగా చేసుకొని ఒక టాబ్లెట్లు మాత్రమే తయారు చేసుకొని ఒక ముద్దలాగా చేసుకున్న దానికి ఆర్గానిక్ బెల్లం దాన్ని డబల్ వేసుకొని అనపగింజంత మాత్ర తయారు చేసుకొని ఇలా తయారు చేసుకున్న 3 నెలల వరకు నిలువ ఉంటాయి. ఈ విధంగా రోగాలు ఉన్నవారైతే మార్నింగ్ సాయంకాలం వేసుకోవాలి. అలాగే లేదు రోజు ఒక టాబ్లెట్ మాదిరిగా వేసుకుంటే ఎన్నో రోగాలను నియంత్రిస్తుంది అనేది వారు చెప్తున్నారు. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మరొక పంట సాగుతో మనం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. నమస్తే గురుగారు.